సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలు జరిమానా విధించింది. నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, నిర్మాత బండ్ల గణేష్ ఈ రోజు కోర్టు విచారణలో భాగంగా ఒంగోలు కోర్టుకి హాజరయ్యారు. ఒంగోలు కోర్టుకి హాజరైనటువంటి తర్వాత చాలా రోజులుగా బండ్ల గణేష్ ఈ డబ్బుల అంశానికి సంబంధించి జట్టి వెంకటేశ్వర్లు అనేక సార్లు అడిగినప్పటికీ దీనిపైన రెస్పాన్స్ అవ్వకపోవడంతో అతను ఇచ్చినటువంటి చెక్ ని తిరిగి కోర్టులో దాఖలు చేయడంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేయడం జరిగింది. చెక్ బౌన్స్ కేసులో సమన్లు జారీ చేయడంతో ఒంగోలు కోర్టుకి ఈ రోజు సినీ నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యారు. హాజరైన తర్వాత రెండు వైపుల నుంచి వాదనలు విన్నటువంటి ఒంగోలు కోర్టు ఇమీడియట్ గా బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధిస్తూ సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ 95,000 జరిమానా విధించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ అప్పీల్ కి వెళ్లేందుకు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది కోర్టు. 2019లో ముప్పుల్ల గ్రామానికి చెందినటువంటి జట్టి వెంకటేశ్వర్లు వద్ద బండ్ల గణేష్ సినిమా నిర్మాణం కోసం 95 లక్షలు అప్పు కింద తీసుకున్నటువంటి పిటిషన్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో బండ్ల గణేష్ వెంకటేశ్వర్లకు చెక్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ చెక్ డబ్బులు 95 లక్షలు ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఆ చెక్ ని తీసుకెళ్లి కోర్టులో దాఖలు చేయడంతో చెక్ బౌన్స్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. జైలు శిక్షతో పాటు ఇతనికి 90 లక్షలు జరిమానా విధించింది కోర్టు. అయితే మళ్ళీ తిరిగి అప్పీల్ కి నెల రోజులు గడువు ఇచ్చింది కాబట్టి బండ్ల గణేష్ ఈ జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడా, లేదా 95 లక్షలు జరిమానాకు సిద్ధంగా ఉన్నాడా, లేదా మళ్ళీ తిరిగి అప్పీల్ కి వెళ్లేందుకు ఆలోచనలో ఉన్నాడనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సింది. అనేక సార్లు కోర్టు నుంచి నోటీసులు అందజేసిన బండ్ల గణేష్ కోర్టు ఆదేశాలను పాటించకపోవడము, కోర్టుకి హాజరు కాకపోవడంతో ఈ రోజు నేరుగా బండ్ల గణేష్ కి వారెంట్ జారీ చేసినటువంటి వెంటనే బండ్ల గణేష్ కోర్టుకి హాజరైనటువంటి వెంటనే రెండు వైపుల నుంచి వాదనలు విన్నటువంటి మరుక్షణమే జడ్జి ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ బండ్ల గణేష్ కి జైలు శిక్ష 95 లక్షలు జరిమానా ఇమీడియట్ గా పే చేయాలి అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైశాలి రైట్. అయితే ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తున్న సమయంలో ఇలా జరగడాన్ని ఎలా చూడాలి? దీంట్లో రాజకీయ పరమైనటువంటి కక్ష కుతంత్రాలు టార్గెట్ గా చేసి వ్యవహరించినటువంటి ఇక్కడ కూడా విమర్శలకు తావులేదు. ఎందుకంటే ఇది జ్యుడిషియరీ ప్రాసెస్ లో భాగంగా న్యాయస్థానాల్లో బండ్ల గణేష్ పై గతంలో కేసులు నమోదు చేసిన తను ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇచ్చి హాజరవ్వాలి వ్యక్తిగతంగా అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన, ఆ నోటీసులు జారీ చేసిన, సమన్లు ఇచ్చిన ఇప్పటి వరకు హాజరు కాకపోవడంతో ఈ సమన్లు జారీ చేయడంతో వెంటనే బండ్ల గణేష్ కోర్టుకి హాజరైనట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎలాంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు, రాజకీయ పరమైన కక్ష లేదు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. బండ్ల గణేష్ ఇప్పుడు ఏడాది పాటు జైలు శిక్ష విధించడంతో పాటు 95 లక్షల జరిమానా విధిస్తున్నట్టుగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ ఎలా అప్పీల్ కి వెళ్ళనున్నాడు, ఎలా ఈ డబ్బులు పే చేయనున్నాడు అనే దానిపై మాత్రం తనే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా బండ్ల గణేష్ తనకు కూడా ఎంపీ టికెట్ ఇస్తారు అంటూ కూడా మొన్ననే అతను ఒక అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా తను ముందస్తుగానే తన ప్రొఫైల్ ని దాఖలు కూడా చేసుకోవడం జరిగింది. దీనిపైన అధిష్టానం బండ్ల గణేష్ కి ఏదైనా టికెట్ ఇవ్వబోతా ఉందనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సింది. ఇదే తరుణంలో మరో నెల రోజుల్లో లోక్సభ ఎన్నికలు నోటిఫికేషన్ రానున్నటువంటి సందర్భంగా బండ్ల గణేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవ్వడము, చెక్ బౌన్స్ కేసు నమోదు అవ్వడంపై మాత్రం
ఈ వ్యవహారాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పదే పదే ఈ కేసులు ఉన్నటువంటి వ్యక్తులన్నీ పార్టీలో చేర్చుకుంటే పార్టీకే తీవ్ర అవమానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బండ్ల గణేష్ ఏ రకంగా స్టెప్ తీసుకుపోతా ఉన్నాడు అనే దానిపై మాత్రం ఇప్పుడు పార్టీ దానిపై కూడా దృష్టి పెట్టింది. అతను క్లియర్ చేసుకొని పార్టీలో తిరిగి ఎంపీ పోటీ చేయబోతా ఉన్నారా, లేదా ఈ కేసులన్నీ కూడా తమకు సంబంధం లేదు అంటూ కూడా పార్టీ ఏదైనా బండ్ల గణేష్ కి టికెట్ కేటాయిస్తుందా అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది వైశాలి. అయితే బండ్ల గణేష్ కు ఈ పరిణామం ఒక రకంగా మైనస్ అనే చెప్పుకోవచ్చా? తను చాలా రోజులుగా అనేక కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో తను ఇన్వాల్వ్ అవ్వడము, లేనిపోని విమర్శలు చేయడము, సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ లో తను నేరుగా ఇన్వాల్వ్ అవ్వడము, ఎవరిపైన పడితే వారిపైన స్టేట్మెంట్స్ ఇవ్వడము, వాక్యాలు చేయడము, తను కొంత మైకం కోల్పోయి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటాడంటూ కూడా గతంలోంచి అతని పైన విమర్శలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సపోర్ట్ చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉన్నాను, ఎలాంటి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయను అని చెప్తూనే మళ్ళీ తిరిగి ఇంటర్నల్ గా ఏదో రకంగా పదవి పొందాలని, ఏదో రకంగా అధిష్టానం నోటీస్ లో పడాలని, అధిష్టానం పిలిచి ఏదో ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలన్న ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ లో ఇన్ని రోజుల పాటు పనిచేస్తా ఉన్నాడంటూ మాత్రం అర్థమవుతుంది. ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేష్ కి మేబీ ఎంపీ టికెట్ కేటాయించకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో సీనియర్లు అనేక మంది ఉన్నారు. ఆ ఏరియాలో ఇప్పటికీ పార్లమెంట్ లో వారికంటే ఒక క్యాడర్ ఉంది, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, జనాల్లోకి వెళ్లినటువంటి లీడర్లు ఉన్నారు. వారందరినీ కాదని బండ్ల గణేష్ కి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ తన ప్రయత్నంలో భాగంగా మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ వర్క్ చేశాను. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ ఏ వైపు నుంచి డిపాజిట్ వస్తాయి, ఎక్కడ గెలబోతా ఉన్నారని ఒక సర్వేలు కూడా చెప్పాను అనేది మాత్రం బండ్ల గణేష్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇతను నమోదైనటువంటి కేసు, ఇతనిపై జరిమానా, ఈ జైలు శిక్షకు సంబంధించి గణేష్ దీనిపైన వివరణ గానీ స్పష్టత గానీ తెలియజేయాల్సి ఉంది. ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మాత్రం ఇప్పటి వరకు అతను స్పందించలేదు. మేబీ హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా గణేష్ కి జరిగినటువంటి ఈ కోర్టు ఉల్లంఘనకు సంబంధించి తను ఏ రకంగా రియాక్ట్ అవుతాననే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ తను జైలు శిక్ష అనుభవించినా, లేదా ఈ 90 లక్షలు జరిమానా విధించినా, లేదా తిరిగి మళ్ళీ అప్పీల్ కి వెళ్ళినా మాత్రం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఏదైనా బండ్ల గణేష్ పార్టీకి దూరంగా ఉండాలంటూ కూడా ఏదైనా ఆదేశాలు ఇస్తుందనే దానిపై కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. కాబట్టి ఎన్నికల సందర్భంగా గణేష్ కి ఈ రకంగా జైలు శిక్ష, జరిమానా విధించడం మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.